అయిందో సీఎం రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిండ్రు. ఆ తర్వాత ఒక మంత్రి కూడా లేదు. ఒక పొన్నం ప్రభాకర్ అన్న బట్టి అనేది తప్పించి మిగతా వాళ్ళందరూ పోతుండ్రు వస్తున్నారు. అవేళ మేం చేయలే. ఇంత పెద్ద రిజల్యూషన్ 60% సంబంధించిన ప్రజా కోసం చేసింది అవేళ మీరు చేస్తుంది. ఇది అందరు మంత్రులు కూర్చొని చర్చించే సమస్య కాదా అధ్యక్ష? ఇది సభలో మీరు రిజల్యూషన్ పెట్టిన అధ్యక్ష. Sir, we request honorable speaker, sir. We appreciate మీ సెంటిమెంట్ను అప్రిషియేట్ చేస్తాము సార్. క్యాబినెట్లో మంత్రులు కూర్చొని 6 గంటల సేపు క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ విధంగా క్యాబినెట్ సమావేశాలు జరుగుతాయి, ఏ అంశం పైన జరుగుతాయి, ఎజెండా ఏ విధంగా ఉందో వారు పత్రికల్లో కూడా చూసుంటారు. కానీ సభను తప్పుదో పట్టించడానికి ప్రజలందరినీ కూడా ఏదో విధంగా చేయాలని ఈరోజు మా కమిట్మెంట్ అధ్యక్ష. ఈరోజు మా కమిట్మెంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష. అదే మా బేస్ లైన్. జిస్కా ఉత్నా సంఖ్య ఉత్నా ఉస్కా భాగ్యదారి అనే ఒక ప్రధానమైన అంశాన్ని ఈరోజు సభ ముందర పెట్టాము అధ్యక్ష. పెడతా ఉంటే దానికి సలహా సూచనలు ఇవ్వమనంటే ఎవరు అవహేళన చేస్తూ ఉన్నారు? అవహేళన చేసే ప్రసక్తే లేదు. యావత్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇక్కడ అందరు కూడా ఉన్నారు ఇక్కడ అధ్యక్ష. ఈరోజు తప్పు ఒక్క నిమిషం గురించి గౌరవ మంత్రులకు సంబంధించిన అంశం బయటికి పోయి వచ్చే వరకు ఈ విధంగా మాట్లాడడం సరికాదు అధ్యక్ష. మంచి ప్రధానమైన ఒక అంశం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. కాలేరు వెంకటేష్ గారు సార్ కన్క్లూడ్ చేయండి. చేస్తుంది సార్. ఇంత క్రితము మా ప్రభుత్వం ఉన్నప్పుడు చిత్తశుద్ధి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలనో విషయం చెప్తాను అధ్యక్ష. నేను ఎక్కువ టైం తీసుకోను, అడ్వకేట్ని కాబట్టి పర్ఫెక్ట్గా చెప్తాను. సబ్జెక్ట్ మాట్లాడండి. ఎస్ సార్. డివియేషన్ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణలో ఆ ఉద్యమం మొదలైన తర్వాత ఏ రోజు కూడా ఆంధ్ర పాలకులు మనల్ని పిలిచి అయ్యా ఏమి ప్రాబ్లమ్స్, మీకేమి ఇబ్బందులు ఉన్నాయి, మేం సాల్వ్ చేస్తామని రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా పిలవలేదు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఫ్యూచర్లో మీరు ఇదైతే రిజల్యూషన్ బీసీ కులగణన పెట్టినరు, ఈ బీసీ కులగణన రేపు పొద్దున మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని భాగస్వాములు చేస్తే దానికి ఒక తుది రూపం వస్తుంది అధ్యక్ష. అయితే ఎప్పుడైతే మీరు ఇది మొదలు పెడుతున్నారో మమ్మల్ని అందరినీ దూరం చేసి మీరేదో చేశానంటే అది మాకు సమంజితం కాదు అధ్యక్ష. రెండోది సార్, మేము చెప్పినాక చెప్పండి సార్. నేను జవాబు చెప్పినప్పుడు చెప్తా కానీ సార్ నేను జవాబు చెప్పినప్పుడు చెప్తా వారికి సభ్యులు. కానీ 10 ఏళ్లలో ఈ ప్రశ్న ఉత్పన్నం చేస్తే బాగుండే. ఇప్పుడు నేను తప్పకుండా జవాబు చెప్తా. మిమ్మల్ని అందరూ కలుపుకో. మళ్ళీ కూడా చెప్పిన ముందే అందరు ఇప్పుడు ఆ సభ్యుడు బయట పోయిన రోజు చూద్దామన్నా అందరు సలహాలు సూచనలు చేస్తాయి. మేము ఓపెన్గా ఉన్నాం. ఇదే బీసీలో ఎవరికి వ్యతిరేకం కూడా కాదు. మీకు న్యాయం జరగాలని చెప్తాం. మీ సలహా మీరు అన్న న్యాయవాది, తప్పకుండా మీరు ఆ కన్సర్న్ ఉన్నది మేము బరాబర్ తీసుకుంటాం. సభాముఖంగా చెప్తున్నాం కదా. మీరు 10 ఏళ్లలో మీకు పాపం గతంలో అప్పుడు అడగలేకపోయినారు, అప్పుడు ఆవేదన ఉండే దానికి సంబంధించి వారు ఇప్పుడు చెప్తున్నట్టారు. ఇది గతంకు ప్రశ్నించే ప్రశ్న కావచ్చు సార్. సార్ కె శంకర్ గారు అధ్యక్ష. సార్ ఎలక్షన్లో ప్రాసెస్లో ఎలక్షన్లో క్యాన్వాసింగ్ చేసే క్రమంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాలలో మీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆర్డర్, మీ ఇంటెలిజెన్సు భువనగిరి ఏసీపీ ఎవరు, మాదాపూర్ ఏసీపీ ఎవరు, మీ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎవరు, మీ టాస్క్ ఫోర్స్ డీసీపీ ఎవరు, ఇవన్నీ కూడా కె శంకర్ గారు. అధ్యక్ష, ఈరోజు చాలా సంతోషమైన రోజు అధ్యక్ష. ఈరోజు సభలో అందరి సమక్షంలో సభలో చిరకాల ఆకాంక్ష
బీసీ సంఘాల ఆకాంక్ష, బీసీ కులాల ఆకాంక్ష ఇలా చరిత్రను కొత్తగా బీసీ కులాలలో వెలుగు నింపడానికి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఇలా బీసీల జీవితాల్లో వెలుగు చూడాలని చెప్పి ఈ యొక్క మంచి కార్యక్రమం తీర్మానం పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, డిప్యూటీ సీఎం గారికి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రికి, బీసీ మంత్రి గారికి, ఈ సభలో ఉన్న ప్రతిపక్ష నేతలకు అందరికీ నా యొక్క వందనాలు, శుభాభివందనాలు. అధ్యక్ష, ఇవాళ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతా ఉంది. ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు నాయకులు, జాతీయ నాయకులు నిస్వార్థంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమానంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమానంగా స్వేచ్ఛగా బతకాలనే ఒక ఆలోచనతోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటైనాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత ఈ దేశంలో 2% ఉన్న వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలించారు. ఇవాళ 7%, 8% ఉన్నోళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అధ్యక్ష, ఇవాళ చాలా సంతోషమైన తీర్మానం ప్రవేశపెడితే మా మల్లన్నకు బాధ అవుతుంది. అధ్యక్ష, ఈరోజు ఇవాళ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న కులాలు దాదాపు 136 ఉన్నాయి. అధ్యక్ష, ఈ 136 కులాలలో ఇవాళ కూడా రాజ్యాధికారాన్ని కానీ, ఇవాళ సంక్షేమాన్ని కానీ, అభివృద్ధి కానీ నేర్చుకొని కులాలు ఇవాళ అత్యంత వెనుకబడ్డ కులాలు.